ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా అంటూ ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ స్టీవ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. నమస్కారం మేడం, నేను చాలా బాధలో ఉన్నాను. ఎందుకు బాధలో ఉన్నావు? చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది మేడం. మా అమ్మ చనిపోతూ వాళ్ళ సొంత తమ్ముడు ఆయనకి ఏదో మాట ఇచ్చిందంట. నేను వెళ్ళి మా మామయ్యని అడిగే తెలుసుకుంటాను. మామయ్య, ఏంటలుడు? అమ్మ పోతూ ఏదో మాట ఇచ్చిందంట కదా, ఏంటా మాట? నా ఒక్కగానొక్క కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ అమ్మ మాట తీసుకుంది. అమ్మకి నా మీద కోపం అనుకున్నాను కానీ నిజంగానే ప్రేమ. అర్జెంట్ గా నీ కూతురు పిలిపించు మామయ్య, నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా అందాల రాక్షసి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక. ఏమింది? మొత్తం ఇల్లంతా శుభ్రంగా ఊడ్చినట్టు కాఫీలు తీసుకురా పో. వై? బికాస్ నువ్వు పని మనిషివే కదా. అల్లుడు మీ అమ్మకి మాట ఇచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఈ అమ్మాయిని అల్లుడు. ఇదే అందాల రాశి. ముందు దాని ముఖానికి ఏదన్నా రాసి ఏసీలో కూర్చోబెట్టరా. ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకోవాలా? సర్లే, మీరు పెళ్లి చేసుకునే ముందు ఏమన్నా మాట్లాడుకుంటారా? పెళ్లికి ముందు నేనేం మాట్లాడను. నేను మాట్లాడతా. ఈ అందాల బొమ్మని నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? 2 మేకలు కూర్చొని 4 నిమ్మకాయలు పెట్టి చేస్తా. బాబు మామయ్య, అల్లుడు దీంతో నేను ఎక్కువసేపు ఆగలేను కానీ నేను అర్జెంట్ గా పెళ్లి చేసేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే అమ్మాయి జాతకంలో దోషం ఉంది అల్లుడు. అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు రాయికో రప్పకో తాలి కట్టు, ఆ తర్వాత అల్లెళ్ళే మామయ్య, నా బతికే పోతుంది. రాయికి కట్టిన వెంటనే నాకు కట్టేసి బొచ్చు రెండిట్లో తేడా లేదు, 2 రాయిలాగే ఉన్నాయి నాకు. అమ్మయ్యా, రాయికి కట్టేశాను, ఇప్పుడు నీకు కట్టాలిదా. మానవా, ముందు నువ్వు చేసే మానవా. నువ్వెవరు అదే అడుగుతున్నావు. రాయిని ఆడది చేసిన మానవుడా, నేను నీ పెళ్ళాన్ని. తెల్లారేంటి? ఇప్పుడే కదా నాకు తాళి కట్టావు. తాళి కట్టడం రాయి కదా కట్టింది. నేనే రాయిని. ఆ భగవాన్ శాపం తగలం వల్ల నేను రాయిలా మారాను. అంటే ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాన్ని. నా పిల్లం అంటే ఇది. నా పిల్లమంటే ఏం చేయాలో? నేను నన్ను పెళ్లి చేసుకుంటాను కదా రాయిని కట్టిన తర్వాత. రాయిని కట్టిన తర్వాత అంటే ఇప్పుడు రాయి అమ్మాయిలా మారింది, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు తెలియదు, నన్నే పెళ్లి చేసుకోవాలి. జ్ఞాపకుడు వీడు నా వాడు. కాక పెళ్ళైంది, ఫస్ట్ నైట్ కూడా చేసుకుని దరిద్ర పోహందానా. నీకు పెళ్లి ఒక్కటే కాలేదు, అన్నయ్యనే పెళ్లి కాలేదు. మామయ్య, నీ కూతురిని అదుపులో పెట్టుకో, నేను దీంతోనే సంసారం చేస్తా, దీంతోనే ఉంటాను. ఆగమ్మా, బాధపడకు, నీకు బంగారం లాంటి మొగుడిని తీసుకొస్తాను తల్లి. వాడు పోతే పోనీ. గుండు మొగపడా, నాకు అసలే పెళ్లి కాక ఏదో వాడు బాగాలేకపోయినా వాడిని ఏదో పొగుడుతుండే వచ్చి దోషం ఉంది అరే నోట్ ఏం పెట్టుకున్నా రన్. నాన్న కొడతావా? పిల్లకి పెళ్లి అవుతుంటే చూడలేదు తండ్రి వినా నువ్వు. నీ పోరా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూసి చెడగొడతా. లుంగి ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఈ రోజు ఫస్ట్ నైట్, జస్ట్ ఒక 1 minute టైం ఇచ్చాను. 1 minute మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. మై గాడ్, బయట నుంచి దాని మాటలు వినిపిస్తున్నాయంటే దానికి తొంగి చూస్తుందా ఏమో నాకు అర్థం కాదు. దాంతో మనకెందుకు కూర్చో. హలో ఎక్స్క్యూజ్ మీ. ఉండండి, ఆ గొడవ ఏంటో నేను చూసాను. త్వరగా టైం అవుతుంది నాకు. ఏంటి నీ గోలా? కనీసం సంసారం కూడా చేసుకునేవా? నా మొగడే నాకు తాళి కడతాను, నేనైనా నాతోనే. నువ్వెందుకు పోయినావే? ఏంటి ఆ గొడవలు ఏంటి? రూమ్ లో ఉంటే నాకు నచ్చట్లేదు, నువ్వు నాతోనే ఉండాలి.
ఏ నీతో ఉండాలని అగ్రిమెంట్ రాసావా? అమ్మ మాటిది కన్నా. ఏ అమ్మ మాట అయినా సరే నేను దీంతోనే ఉంటాను, నువ్వేం పీక్కుంటావు పీక్కు. సరే సరే చెప్తా నీ సంగతి. నాన్న అమ్మాయి ఏమైందమ్మా? నీకు హార్ట్ అటాక్ వచ్చిందా డాడీ? లేదమ్మా, గుండ్రాయిలాక్కున్నాను చూడు. ఇప్పుడు డాడీకి హార్ట్ అటాక్. ఏమైంది? డాడీకి హార్ట్ అటాక్. మామయ్యకి యాటిట్యూడ్ వచ్చిందా? ఏమైంది మామయ్య? బండలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడు అసలు. మామయ్యని ఏం చేయాలి ఇప్పుడు? మామయ్యని మీ రూమ్ లో పడుకోబెడదాం. సరే సరే పట్టు పట్టు. డాడీ నేను మామయ్యని బతికిస్తా పోను. అలరా లేచాడు. ఏ లేచాడు, నాన్న లేచాడు, తీసుకుని ఇంటికి ఇప్పుడు. బతికినావా? ఎందుకు బతికినారు? ఇది మాట్లాడితే ఇంట్లోకి వస్తుంది. దీంతో అరిసి అరిసి చెమటలు వచ్చినాయి. నేను స్నానం చేసి వస్తా, సరేనా? పెన్నీళ్ళు పెట్టావుగా? పెట్టాను. సరే సరే, నువ్వు మొత్తం రెడీగా ఉండు. ఓకే. ఏ ప్లాన్ వర్కౌట్ అయితేలే. అందం నాకు కావాలి సార్. తన్ను ఆ టవల్ మర్చిపోయాను. ఒక్క నిమిషం బావా. ఇస్తా ఇప్పుడే. ఏయ్ వదులు వదులు బావా. వదులు. అబ్బో ప్లీజ్ బావా. బావా వదులు. ఛీ నువ్వు ఎప్పుడు ఇంతే తెలుసా? వాళ్ళందరూ ఏమనుకో తప్పుగా అనుకోరా కదా. మొత్తానికి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇదో టార్చర్ అయిపోయిందిరా నాయన. తన్ను ఏందే నువ్వు? ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చాను, తప్పదా? సరేదా, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తా. తన్ను నేను ఎక్కడున్నాను కదే? మీరు నన్ను టవల్ తీసుకురమ్మన్నారు కదా. అవును. అది నాకు తలుపేసి గొళ్ళెం పెట్టిందండి. నా వేలు ఆ గొళ్ళెంలో విరుక్కుపోయింది. గొల్లులు ఇరుక్కుపోయిందా? చూసుకోవాలి కదా బంగారం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. వేలు తగిలితేనే వేలు నా మూత పెట్టేస్తా ఇలా. ఏంది ఏంది ఏంది? నా నోరు ఇరుక్కుపోయింది బాబా. నా పెదాలు కందిపోయాయి బాబా. పెదాలు? నాకు కూడా అలా నా ఇరుక్కుపోయింది బాబా. అమ్మాయి వద్దమ్మా, వాడు నీ వాడు కాదే, పరాయి వాడు. అంతా నీ వల్ల డాడీ ఇలా జరిగింది. చిచ్చి అది పో. మామయ్య ఒకసారి రండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను? అమ్మ మాట ఇచ్చిందనే కదా నేను చెప్పింది. ఏమైంది ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే ఇప్పుడు నాకు కూడా అలా చేయాలని నాకు కూడా కరెంట్ షాక్ కొట్టాలన్నమాట. ప్రాణం పోతుందేమోనే. కాపాడు బావా. బావా కాపాడు బావా. 1 సెకండ్. దానికేమో మూతి పెట్టిస్తావు, నాకేమో గొట్టంతో గాలి ఊదుతున్నావా? నువ్వెంత చేసినా సరే అదే నా పిల్లము. నోట్లో నోరు పెట్టి గాలి ఊదాల్సిన అవసరం నాకు లేదు. నేనే ఇస్తా. నీకు ఎలా కాదే ఇదేది? ఫోన్లే అని పెళ్లి చేసుకున్నా. ఈ దరిద్రుడికి నాకు వద్దండి. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లలు పుట్టారు. అరే పిల్లలు పుడితే మంచిగా సంసారం చేయాలి కదమ్మా. పిల్లలు పుట్టి సంసారం చేయాల్సింది నేను కాదురా, నీ కూతురుకు పుట్టారు పిల్లలు. ఆగమ్మా. బంగారం సేమ్ నాన్న పోలికలు కాదు. నా మనమన్లా. నీ మన వాళ్ళే బలవంతంగా మధ్యలోకి దూరి ఇద్దరిని తీసుకొచ్చింది బయటికి. బంగారు కొండ, దారా ఆడుకుందాం. వాళ్ళు ఆడుకుంటారు, మనం కూడా వెళ్ళి ఆడుకుందాం. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇంద్రజ మీకు ఎలా అనిపించింది స్కిట్? ఫైమా రావడం చాలా హ్యాపీ. రాజుకి కరెక్ట్ జోడి. స్టేజ్ మొత్తం మీరు తన్మయ్ ఇద్దరు అలా నింపేశారు. గుడ్, చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. కృష్ణ భగవాన్ సార్, ఫైమ్ అక్కడ చూస్తుంటాం ఇక్కడ చూస్తుంటాం అన్నట్టు బాగా తీసుకొచ్చారు. ఫైమ్ చాలా ప్లస్. తన్మయ్య ఇద్దరు కూడా అద్భుతంగా చేశారు. మూర్తి గారు మీరు బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.